టిఆర్ఎస్ బీజేపీ 8 సంవత్సరాల రాష్ట్రం కేంద్రం అధికారంలో ఉండి ఎన్నికలలో ఇచ్చిన హామీలు మోసాల మీద కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఛార్జ్ షీట్ విడుదల చేస్తున్నది. ఈ ఛార్జ్ షీట్లో నేరస్తులుగా నరేంద్ర మోడీ, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మొదటి, రెండవ ముద్దాయిలుగా ఉన్నారు. ఈ కార్యక్రమానికి నల్గొండ జిల్లా పార్టీ అధ్యక్షులు మిత్రులు శంకర్ నాయక్ గారు, భువనగిరి జిల్లా పార్టీ అధ్యక్షులు అనిల్ కుమార్ రెడ్డి గారి నిర్వహణలో ముఖ్య అతిథులుగా మీకు మాకు అత్యంత ఆప్తుడు, పెద్దలు, మాజీ సిఎల్పి నాయకులు జానారెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు, మాజీ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు, పార్టీ జెండా మోసిన గుర్తింపు ఉన్న పెద్దలు ఆర్ దామోదర్ రెడ్డి గారు, మనందరి కార్యక్రమాలను పర్యవేక్షించడానికి శ్రీమతి సోనియా గాంధీ గారి ప్రతినిధిగా ఇక్కడికి విచ్చేసిన ఏఐసిసి కార్యదర్శులు బోస్ రాజ్ గారు, అదేవిధంగా కేంద్ర మాజీ మంత్రివర్యులు, భారత్ జోడో యాత్ర బాధ్యులు బలరాం నాయక్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు వేం నరేందర్ రెడ్డి గారు, విజయ రమణారావు గారు, గండ్ర సత్యనారాయణరావు గారు, ఆది శ్రీనివాస్ గారు, చెరుకు సుధాకర్ గౌడ్ గారు, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తున్న శ్రీమతి స్రవంతి గారు, అదేవిధంగా పల్లె రవికుమార్ గారు, కైలాష్ నేత గారు, చల్మెల కృష్ణారెడ్డి గారు, ఇంకా ఇతర నాయకులందరూ, జయప్రకాష్ గారు మర్చిపోయిన పోయినసారి కూడా వారిని బహిరంగ సభలో వారి పేరు చెప్పలేకపోయినా, జేపీ గారు, అవునవును ఢిల్లీలో కూడా పూర్తి స్థాయిలో గుర్తింపు ఉన్న నాయకుడు నాకు తెలుసు, అదేవిధంగా దేవరకొండ మాజీ శాసనసభ్యులు బాలు నాయక్ గారు, ఇంకా మిత్రులందరూ నాతో పాటు నిరంతరం పార్టీ కోసం కృషి చేసే ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా, ఈరోజు టిఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాల వైఫల్యాలు, వాళ్ళ వైఫల్యాల మీద కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారి నేతృత్వంలో ఒక ఛార్జ్ షీట్ను విడుదల చేయడం జరిగింది. హోంమంత్రిగా అత్యంత అపార అనుభవం ఉన్న జానారెడ్డి గారు విడుదల చేసిన ఈ ఛార్జ్ షీట్ని అంటే 100% కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, నరేంద్ర మోడీ గారు నేరస్తులు, వాళ్ళ మీద జానారెడ్డి గారు ఈరోజు ఛార్జ్ షీట్ను విడుదల చేసిండ్రు. ఎందుకంటే ప్రజల్ని నమ్మించి మోసం చేసి ప్రజల చావులకు కారణమై, నిరుద్యోగ యువకుల ఆత్మహత్యలకు కారణమై, రైతులు గిట్టుబాటు ధర రాక పురుగుల మందు తాగి చస్తుంటే, ఈ ప్రాంత గిరిజనులు పోడు భూములకు పట్టాలు లేక చచ్చిపోతుంటే, పోరాటం చేస్తుంటే, ప్రాజెక్టుల భూసేకరణ పేరు మీద భూములు గుంజుకొని నిరాశ్రయులను చేసి వాళ్ళని నిర్వాసితులను చేసి, అదే మల్లన్న సాగర్లో ఒక రకంగా, ఈ ప్రాంతంలో ఇంకొక రకంగా రైతులను ముంచుతుంటే, ఈ ప్రాంత అభివృద్ధిలో రోడ్ల విషయంలో కానీ, గ్రామంలో సైడ్ ట్రైన్ల విషయంలో కానీ, పెద్దలు జానారెడ్డి గారు చెప్పినట్టు రైతు రుణమాఫీ విషయంలో కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో అత్యంత కీలకమైన సమస్యలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఆ సమస్యలన్నిటిని పరిష్కరించకుండా మళ్ళొక్కసారి మనల్ని మోసం చేయడానికి ఈరోజు టీఆర్ఎస్ బీజేపీలు సిద్ధంగా పొంచి ఉన్నాయి. గుంపు పడ్డట్టుగా ఈరోజు తొడేళ్ల మంద లేకపోతే మిడతల దండు ఇవాళ మునుగోడు ప్రజానికం మీద దాడి చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడి ప్రాంత ప్రజలు
ఇక్కడి రైతులు, ఇక్కడి విద్యార్థులు చైతన్యవంతులు. ఈ చైతన్యవంతుల ముందు రెండు అంశాలను నేను ఈరోజు ప్రస్తావించదలుచుకున్నా. ఒకటి, ఉప ఎన్నికలు రావడానికి గల కారణాలు, ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్న పార్టీలు నాయకుల యొక్క జాతకాల గురించి వివరించదలుచుకున్నా. రెండవది, సెప్టెంబర్ 17 అనే తారీఖు ప్రపంచ ముఖ చిత్రం మీద 15 ఆగస్టుకి ఎంత ప్రాధాన్యత ఉందో సెప్టెంబర్ 17 కూడా అంతే ప్రాధాన్యత ఉంది. సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం ఉన్న బ్రిటిష్ దొరలను పారద్రోలి జవహర్లాల్ నెహ్రూ గారు, మహాత్మా గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్ గారు ఇలాంటి ఎంతోమంది యోధులు వాళ్ళ మీద శాంతియుత వాతావరణంలో పోరాటం చేసి విజయం సాధించి ఈ దేశం నుంచి వాళ్ళను తరిమేసి ఈ దేశ ప్రజలకు స్వతంత్రాన్ని తీసుకొచ్చిన పార్టీ, ప్రజలకు స్వేచ్ఛా వాయువులను ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది ఒక భాగమైతే హైదరాబాద్ స్టేట్, ఇవాళ హైదరాబాద్ స్టేట్ అంటే ఒక్క తెలంగాణ ప్రాంతమే కాదు, అటు కర్ణాటకలో మహారాష్ట్రలో కలిపిన ప్రాంతాలతో కూడుకున్న తెలంగాణ ప్రాంతము హైదరాబాద్ స్టేట్ అని నిజాం ప్రభువులు పాలించినప్పుడు పిలిచేవాళ్ళు. అలాంటి రాజుల నుంచి విముక్తి కలిగించడానికి ఈ నల్లగొండ బిడ్డలు ఇవాళ ఈ గడ్డ మీద నిలబడి మనము ప్రజాస్వామ్యం గురించి ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వాల గురించి ఇవాళ ప్రజా అభిప్రాయం గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నామంటే, వేలాది మంది నల్గొండ బిడ్డలు సాయుధ రైతాంగ పోరాటంలో సమిధలై రక్తాన్ని చిందించి ప్రాణాలు అర్పించి వీరోచితంగా తుపాకీ తూటాలకు మరగుళ్లకు ఎదురొట్టి నిలబడి గుండెలు చూపించి పోరాటం చేసిండ్రు కాబట్టి ఇవాళ ఈ హైదరాబాదు రాష్ట్రానికి విముక్తి కలిగింది. బోసరాజు గారు హైదరాబాద్ కర్ణాటకకు సంబంధించిన వాళ్ళు, మనం హైదరాబాద్ తెలంగాణకు సంబంధించిన వాళ్ళము, ఇంకొంత భాగం హైదరాబాద్ మహారాష్ట్రలో విలీనమైంది. ఇవాళ మన అందరం కూడా స్వేచ్ఛగా అభిప్రాయాలు చెబుతున్నాం, మన ప్రభుత్వాలను ఎన్నుకుంటున్నామంటే ఈ నల్గొండ గడ్డ త్యాగం ఉంది, ఈ నల్గొండ జిల్లా ప్రజల పోరాటం ఉంది, ఈ ప్రాంత ప్రజల రక్తం చిందించిండ్రు కాబట్టి ఇవాళ మనము ఇంత ధైర్యంగా ఇక్కడ ఉన్నాం. కాబట్టి ఇది రేపు వచ్చే సెప్టెంబర్ 17 నాడు 75వ సంవత్సరంలోకి మనము అడుగు పెట్టబోతున్నాం, వజ్రోత్సవాలు చేసుకోబోతున్నాం. మొన్నటి వరకు దేశం కోసం సిద్ధించిన స్వతంత్రం మీద వజ్రోత్సవాలను సంవత్సరం మొత్తం నిర్వహించుకున్నాం దేశం మొత్తం. ఇవాళ ఈ వేదిక మీద నుంచి కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను పిలుపునిస్తున్న తెలంగాణ బిడ్డలకు, తెలంగాణ గడ్డ మీద పుట్టిన నివసిస్తున్న ప్రతి వాడికి రేపు వచ్చే సెప్టెంబర్ 17 నుంచి 2023 సెప్టెంబర్ 17 వరకు వజ్రోత్సవాలను నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. మన స్వతంత్ర పోరాటాన్ని, మన పెద్దల త్యాగాలను, మన పెద్దల యొక్క పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి మళ్ళొక్కసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈరోజు టీవీలలో, పేపర్లలో మనం చూస్తుంటే అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ వాళ్ళు దీన్ని కూడా ప్రాంతం పేరు మీద, మతం పేరు మీద విభజన తీసుకొచ్చి ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి మతపు ప్రాతిపదికన ఇవాళ కొట్లాటలు పెట్టాలని చూస్తున్నారు. అందుకే ఈరోజు వజ్రోత్సవాలను ఈ తెలంగాణ ప్రాంతంలో నిర్వహించాలంటే కేంద్ర ప్రభుత్వం కేబినెట్ పెట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ ప్రాంత ప్రజలకు వజ్రోత్సవాలు నిర్వహించుకోవడానికి ప్రతి జిల్లాలో అధికారిక కార్యక్రమాలు నిర్వహించడానికి ఒక 5,000 కోట్ల రూపాయలను విడుదల చేసి కేంద్ర ప్రభుత్వ నిధులతో తెలంగాణ రాష్ట్రంలో మన పోరాటాన్ని గుర్తించి మన పోరాటాన్ని వజ్రోత్సవాలను నిర్వహించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ సమయంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పదే కాంగ్రెస్ పార్టీని విమర్శించేది, మీరు ఆంధ్ర వాళ్ళ చేతుల్లో కట్టు బానిసలుగా ఉన్నారు, కర్ణాటకలో, మహారాష్ట్రలో సెప్టెంబర్ 17ను అధికారిక
విలీన దినోత్సవంగా జరుపుతుంటే తెలంగాణలో మీరెందుకు జరుపుతలేరు? మీరు వాళ్ళ దగ్గర లొంగిపోయినరా వంగిపోయినరా అని తిట్టేటోడు. నేను ఇవాళ అడుగుతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. 8 సంవత్సరాల నుంచి మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఈ తెలంగాణ ప్రజల పోరాటాన్ని నిజంగానే గుర్తించాలి, గౌరవించాలంటే సెప్టెంబర్ 17ను మీరెందుకు 8 సంవత్సరాలు అధికారికంగా నిర్వహించలేదంటే మీరు ఎవరికి లొంగిపోయినరు, ఎవరికి వంగిపోయినరు? ఏ ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లకు కక్కుర్తిపడి ఇవాళ మీరు సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తలేరని చెప్పి నేను సూటిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నా. కాబట్టి ఈ 8 సంవత్సరాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించినందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా క్షమాపణలతో పాటు 75వ సంవత్సరం రేపు 17 తారీఖు మొదలవ్వబోతుంది. 2023 17వ తారీఖు వరకు సంవత్సర కాలం మొత్తం వజ్రోత్సవాలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించి గ్రామ గ్రామాన ఈ తెలంగాణ ప్రాంతం యొక్క స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న విధానాన్ని ఆనాటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, ఆనాటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క పోరాట స్ఫూర్తి, వారి వ్యూహం, వారి చతురతను ప్రతి గ్రామంలో ప్రజలకు, పాఠశాలలో విద్యార్థులకు వివరించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలి. ఇవాళ ఒకడంటుండు పరేడ్ గ్రౌండ్లో మేము పరేడ్ చేస్తాం, మేము వందనం స్వీకరిస్తామని. నేను అడుగుతున్న సన్నాసులను, అసలు ఆనాడు తెలంగాణలో సాయుధ రైతాంగ పోరాటం జరిగినప్పుడు, ఇక్కడి బిడ్డలు తుపాకీ తూటాలకు బలైనప్పుడు, రజాకర్ల దాష్టికాల మీద పోరాటాలు చేసినప్పుడు మీ పార్టీలు ఎక్కడున్నాయి? మీరు పుట్టినరా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఇక్కడున్న యువకులందరూ గుర్తు చేయదలుచుకున్నా. నేను భారతీయ జనతా పార్టీ అంటే అంత పొడుగు ఇంత పొడుగు కాదు, అది ఎప్పటిదో కాదు, 1981 పుట్టింది ఆ పార్టీ. భారతీయ జనతా పార్టీ పుట్టి 41 ఏళ్ళు అయితే ఇవాళ గొప్పలు చెప్పుకునే కేసీఆర్ పార్టీ పుట్టింది 2001. ఆ పార్టీకి ఉన్న వయసు 21 సంవత్సరాలు. ఒకంది 41 అయితే ఇంకొకంది 21. కానీ మన పార్టీ చరిత్ర ఎంత తెలుసా? 140 ఏళ్ళు. వాన్ తాతలు వాని ముత్తాతలు వాని తాతల తాతలు పుట్టకంటే ముందు కాంగ్రెస్ పార్టీ పుట్టింది. ఈ దేశ ప్రజలకు స్వతంత్రాన్ని ఇచ్చింది. ఈ తెలంగాణ ప్రాంతాన్ని నిజాం ప్రభువుల నుంచి విముక్తి కలిగించింది. ఈ ప్రజలకు స్వేచ్ఛనిచ్చింది, స్వాతంత్రాన్ని ఇచ్చింది. అయినా ఆంధ్రప్రదేశ్లో విలీనమైతే ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు మళ్ళీ త్యాగానికి పాల్పడి ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయి కేంద్రంలో అధికారాన్ని కోల్పోయి తెలంగాణలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, శ్రీమతి సోనియా గాంధీ గారు అన్న సంగతి మరవద్దు. మనకు గొప్ప చరిత్ర ఉన్నది, మనకు పూర్వీకులు ఉన్నారు, మన తాతలు గొప్పలు, మన ముత్తాతలు గొప్పలు, మనం పోరాటం చేసిన వాళ్ళం, ప్రాణాలు ఇచ్చిన వాళ్ళం. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహాత్మా గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారి వారసులం, వాళ్ళ కుటుంబ సభ్యులం. 3 తరాలు ఈ దేశం కోసం రక్తం చిందించి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన గాంధీ కుటుంబ వారసులం మనం. మన ముందల, మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ముందల ఈ టీఆర్ఎస్ బీజేపీలు కాలు గోటికి సరిపోరని చెప్పి నేను ఈ సందర్భంగా మన కార్యకర్తలకు గుర్తు చేయదలుచుకున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.